వారందరికీ ప్రతి ఇంట పండగ రోజు. అదేంటంటే అన్నగారి 94వ జయంతి సందర్భంగా ప్రతి ఇంట ఒక పండగ. తెలుగు వాళ్ళకి పండగ ఇది ముఖ్యంగా. ఆ మహానుభావుడు ధైర్యానికి కానివ్వండి, సాహసానికి కానివ్వండి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి కానివ్వండి ప్రతీక అంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అనుకున్నది సాధించటంలో దిట్ట ఆయన. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతోంది. అందున తెలుగువాడి ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. ఢిల్లీ నడి వీధిలో తాకట్టు పెట్టినప్పుడు నానాడు చెప్పారు, తెలుగువాడి ఆత్మ గౌరవానికై తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నాను అని. స్థాపించి 9 నెలల్లో మరి అధికారంలోకి రావటం కానివ్వండి, అదే నేను చెప్పాను, అది సాహసం. ఇక ధైర్యానికి కానివ్వండి, మాట కట్టుబడటం కానివ్వండి, అంటే పేదవారికి పట్టెడు అన్నం పెట్టారు, వారికి ఉండటానికి ఇల్లు కట్టించిచ్చారు. చింకిన బట్టలతో వారు ఉండకూడదు అని వారికి ఇల్లు కట్టి ఇవ్వటం జరిగింది. అది ఒక్క ఆయనకే సాధ్యమైంది. ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడన్నా తీయనండి, ఎవరైనా చేయనండి, అది ఆనాడు అన్నగారు పెట్టిన పథకాలనే ఇవాళ తీసుకెళ్తున్నారు. కొత్తగా ఎవళ్ళు ఏమీ పెట్టలేదు. ఇక మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలదు, యుగాలు చాలదు. ఆయన కడుపున పుట్టడమే మహాభాగ్యం, నా అదృష్టం. తిరిగి ఇప్పటికైనా సరే మళ్ళీ ఆయన కడుపునే పుట్టాలి అని కోరుకునే వాళ్ళలో ప్రథమంగా నేను ఒకడిని. అలాగే సంఘంలో, సమాజంలో ఎన్నో, అసలు స్త్రీ అన్నది బయటికి వెళ్ళటానికి వెళితే తిరిగి ఇంటికి వస్తుందా అన్న ఆత్మ న్యూనతలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నా సరే వెళ్ళిందంటే అది అన్నగారి పరిపాలనని మరొక్కసారి చెప్తున్నాను. వీటన్నిటికన్నా ఇక మహానుభావుడు ఎన్ని చెప్పినా చాలదు. యుగాలు చాలదు, తరాలు చాలవు, రాయటానికి పేజీలు చాలవు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒకటే చెప్పేవారు, తెలుగదేల అన్న దేశంబు తెలుగు, నే తెలుగు వల్ల ఉండ తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగేది ఎక్కడికి వెళ్ళినా. అలాగే సింహంలాగా ఉన్నారు ఆయన. అనుకున్నది సాధించారు, ఆత్మ గౌరవాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం ఒక్కసారి గతానికి వెళ్దాం. ముఖ్యంగా ఇవాళ రంజాన్ పండుగ పర్వదినం. ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు చెప్పేవారు, మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖ్నా, హిందీ హై హమ్ వతన్ హై ఏ హిందూస్థాన్ హమారా అన్నారు. అంటే మతం మౌఢ్యాన్ని నేర్పకూడదు, మనమంతా ఒకటి, అన్నదమ్ములం. అలాగే మీరు చూడండి, ఏమన్నంటే ఆ రోజుల్లో అన్నగారు పార్టీ స్థాపించి అధికారం చేపట్టేంత వరకు ఎక్కడికైనా సరే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఎక్కడ మరితే అక్కడ ఓల్డ్ సిటీలో ముస్లిం హిందూ గొడవలు తీసుకురావడం, చీఫ్ మినిస్టర్లు మార్చడం, అలాంటి వ్యవస్థని కూకట వేళతో పగలగొట్టింది ఒక్క అన్న నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి చెప్తాను. అలాగే గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు కానివ్వండి, ఈ రంజాన్ అప్పుడు కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి, ఈ మత వైషమ్యాలు తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులను మారుస్తూ కాంగ్రెస్ వాళ్ళ ఆనవాతి అయింది. దాన్ని కూకటి వేళతో పగలగొట్టిన, పెకిలించి వేసిన మహా మనిషి అన్న నందమూరి తారక రామారావు. కాబట్టి వాడు దివి నుంచి ఆశీర్వదిస్తే ఈ భూమి అంతా బాగుంటుంది, చక్కటి వర్షాలు పడాలి, ప్రజలందరూ బాగుండాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి. అలాగే నేను ఇందాక చెప్పాను, మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖ్నా, హిందూస్థాన్ హమారా. కులాలు కాదు, మతాలు కాదు, మనదంతా ఒకటే కులం, మానవ కులం అని చెప్పారు ఆయన. థ్యాంక్స్, ధన్యవాదాలు. ఏంటమ్మా